ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ లో విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు కలిసిన నేపథ్యంలో ఒక కామెంట్ చేశాడు. మళ్ళీ సరిగా 2 నెలల తర్వాత హైదరాబాద్ లో ఒక హోటల్లో ఒక మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక రకమైనటువంటి కామెంట్ చేశాడు. అయితే మొదటి కామెంట్ మనం చూసినట్లయితే అతను ఏమన్నాడంటే, నన్ను ప్రత్యేకంగా పిలిపించినటువంటి మాట వాస్తవమే, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడు పనిచేయలేను అని చెప్తూనే అక్కడ కూడా ఇంకొక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ప్రభుత్వాలు అనేటువంటిది సంపద సృష్టించాలి, అట్లా ప్రభుత్వాలు సంపద సృష్టించినప్పుడు మాత్రమే ప్రజల యొక్క బాగోగులు అనేటువంటిది బాగుంటాయి, వాళ్ళకు మేలు జరిగిన వాడైతే అంటూనే ఇంకొక మాట ఏమన్నాడంటే, అట్లా సంపద సృష్టించినప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్ళు మీటర్లు నొక్కేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది, డబ్బులు ప్రజలకు పంపిణీ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందని ఆ రోజు కూడా ఒక 2 కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ప్లస్ దాంట్లోనే భాగంగా ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు చేయలేదని చెప్పారు అని చెప్పాడు. కానీ 2 నెలల తర్వాత నిన్నటి వరకు వచ్చే వరకు ఏం చేశాడంటే, మనం చూస్తున్నటువంటిది ఈ రోజు మన చర్చాంశం, చంద్రబాబు దాదాపు సుమారుగా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే రాజకీయ నాయకులు రాత్రి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ వ్యక్తిని విమర్శించి, అధినేతను విమర్శించి, ఆ పార్టీ విధానాలని విమర్శించి, తెల్లవారు ఇంకో పార్టీలోకి మారి ఈ పార్టీ విధానాలని ఈ పార్టీ నాయకుల్ని ఎట్లయితే ప్రశంసిస్తున్నారో, ఒక పొలిటికల్ ఎనలిస్ట్ అనబడేటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక దాదాపు ఒక 10 సంవత్సరాలు రాజకీయ నాయకులతో సహవాసం చేయటం వల్ల, అంటే మనం ఏమంటామంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు మీరవుతాం అని అంటాం జనరల్ గా మనకు ఉండేటువంటి ఒక నానుడి, ఇతను కూడా అలవాట్లు వచ్చాయేమో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అంటే కేవలం 2 నెలల సమయంలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ డ్రాస్టిక్ గా పడిపోయేటువంటి ఆస్కారం ఏం కనబడుతుందో అక్కడ. వీళ్ళు ఈ యొక్క జనసేన వాళ్ళు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పనులు ఏంటంతా ఈ 2 నెలల కాలంలో అంత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నాయి. ఇదే సమయంలో ఈ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఈ కూటమి కానివ్వండి, ప్రజల్ని అంతకంటే ఎక్కువగా ఆకర్షించేటువంటి విధానాలు కానీ వాళ్ళ ఎజెండా కానీ ఏం ప్రకటించాయి అంటే దీని మీద చర్చ జరగకుండా దురదృష్టవశాత్తు ఏమైతుందంటే, మన తెలుగు మీడియాలో ముఖ్యంగా వార్తగా రావట్లేదు. ఇప్పుడు నిన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడగానే నేను ఆ పేర్లు కూడా మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఒక రకమైనటువంటి బ్యాన్ రాయడము, ఒక రకమైనటువంటి హెడ్డింగ్, ఒక రకమైనటువంటి వార్త వచ్చింది. సాక్షికి వచ్చే వరకల్లా ఇంకొక రకమైనటువంటి వార్త, ఇంకొక రకమైనటువంటి బ్యాడ్ హైటిక్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ ప్రశాంత్ కిషోర్ అతను సక్సెస్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. సహజంగా ప్రశాంత్ కిషోర్ కి మనం ఈ 10 సంవత్సరాల్లో చూసినట్లయితే ఒక 60-65%